చిన్నవై కూర్చున్నావు కదా. ఏం లేదురా, ఊళ్ళో ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఈసారి రిజర్వేషన్ మనకు వస్తుంది అనుకుంటే అసలు రాబాయి. ఈ ఎవరు పడతారో ఎవరు పడతారో ఊరు మొత్తం ఆగా చెప్తాను అట్లా. అసలు ఇటు కాకుండా తక్కువ అదే పెద్ద రందించిపడేది. ఇప్పుడు ఊళ్ళో ఎసంటోళ్ళు ఉన్నారు తెలుసా? నీ దగ్గర పైసలు ఉన్నాయి అనుకో, ఒక 4 రైతులు ఉంటారే ఊళ్ళే, ఏ ఊళ్ళే చూసుకో ఒక 4 రైతులు ఉంటారు. మన టార్గెట్ ఏంటంటే ఎవరి దగ్గర పైసలు ఉన్నాయి, ఎవరితో ఖర్చు పెట్టి ఇవ్వాలి, ఎవరిని నాశనం చేయాలి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే నీ దగ్గర ఉన్న కాడికి నువ్వు తప్ప మాకు దిక్కు లేదు, నువ్వే సర్పంచ్, నువ్వే ఎంపీటీసీ, నువ్వే ఎమ్మెల్యే అన్నట్టు చెట్టు ఎక్కిస్తారు. చెట్టు ఎక్కిచ్చి ఏం చేస్తారు, వాని దగ్గర ఉన్న కాడికి మొత్తం నాకి చివరికి వాడిని అప్పులపాలు చేసి వాని పరిస్థితి ఏడికి తీసుకొస్తారంటే వార్డు మెంబర్ కూడా గెలవనటువంటి పరిస్థితి తీసుకొస్తారు. వాడిని తీసుకొచ్చిన తర్వాత ఏం చేస్తారే, వీనికంటే గట్టివాడు ఇంకెవ్వడన్నా ఎలక్షన్లో నిలబడుతున్నాడు అనుకో, ఈ 4 5 ఏం చేస్తారు, వాని దిక్కు మారుతారు. ఇక అసలు విషయం ఏంటంటే వీళ్ళు లంగలన్న విషయం ఊరంతా తెరికే, అయితే ఊరిలో ఏమవుతుంది, ఎవరి దిక్కు అయితే వీళ్ళు మళ్ళీండో వీనికి అంత ఎంతో ఫేత్ ఉంటుంది. ఫస్ట్ ఖర్చులు పెట్టుకున్న బాపతి కానీ ఎవరి దిక్కు అయితే ఈ 4 వేయనరో వాడు ఖచ్చితంగా ఓడిపోతారు. ఎందుకంటే ఈ ఊరి నాశనం చేసేది 4. ఈ 4 ఎవరన్న విషయం ప్రతి ఊళ్ళో ఖచ్చితంగా ఉంటారు. 4 ఎక్కువ కాదు. ఆ 4 ఎవరన్న విషయం మీ మనస్సాక్షిని అడుగుర్రి, ఎవరెవరు ఎట్లా చేస్తున్న విషయం ఒక్కసారి అబ్జర్వ్ చేసి చూడుర్రి. ఖచ్చితంగా ఉంటారు. ఆ 4 ఊరి నాశనం చేస్తారు. ఎంతకంత దిగజారి చివరికి మంచిగున్నోళ్ళకు తాకులాటలు పెడతారు. ఈ తాకులాటలు పెట్టేటోళ్ళు ఎవరు ఊళ్ళే? ఫస్ట్ మీరు ఆలోచించాల్సింది, పంచాయతీలలో పెద్ద మనుషులు లెక్క చలామణి అవుతుంటారు ఈ 4. అంతే, అర్థమైందా? ఏం చేస్తారు, పోలీస్ స్టేషన్లలో పోలీసు వాళ్ళని కొంటారు, మేము వచ్చేదాకా మీరు పంచాయతీలు చేయొద్దు సార్, మీరు ఏం చెప్పొద్దు అని చెప్పి ఇది చెప్తుంటారు. గిసొంటోళ్ళు ఊళ్ళో ఎవరు ఉన్నారు, గిసొంటోళ్ళు ఊళ్ళో ఎవరు ఉన్నారు అన్న విషయం కనుక్కొని దయచేసి మేము చెప్పేది ఒకటే, ఎవరైతే మంచి చేస్తారో, ఎవరైతే గ్రామానికి ఉపయోగపడతారో, ఎవరైతే మనుషులకు ఉపయోగపడి మానవత్వంతో ఉంటారో వాళ్ళకు ఒకటి దయచేసి. లక్షలు ఖర్చు పెడతారు. ఎందుకు పెడతాడు? వాడు మన పని లేక పెడతాడా? ఖర్చు పెట్టడానికి తీసుకోవడానికి గురించే ఖర్చు పెడతాడు. 10 పెడుతుండంటే 100 దొబ్బనికి పెడతాడు. గది ఆలోచన చేయర్రి, గది లెక్క ఆలోచన చేయర్రి. ఊరు ఆగం చేయకూరి, పైసలు తీసుకొని ఊరు ఆగం చేయకూరి. ఇవాళ మీరు 10 రూపాయలు తీసుకుంటారు అంటే రేపు పొద్దుగాల మీకు ఏమైనా పని పడితే చేస్తారా? వాడు నేను ఇట్లా చూసుకుంటూ పోతాడు. మనకి ఎక్కడి నుంచి ఊరును కాపాడేటోడు కావాలి, ఊరును బాగు చేసేటోడు కావాలి, ఊళ్ళో చెడ్డు మంచి చూసుకునేటోళ్ళు కావాలి, మనకు రాత్రి బాగా మన సేవ చేసుకునేటోడు కావాలి. కావాలి. ఆ సొంటోనికే చూసి ఓటేపిద్దాం.